ఎక్కడైనా సరే మన ఫాలోయింగ్ బేవత్సంగా ఉంటుంది రేపు ఒకసారి అన్నీ ఇయ్యారా సైకిల్ మీద రమ్మన్నాడు అరగంటలో ప్రసాద స్వామి అండి, మాది వీరవాసం గ్రామం అండి. మేము మాలాధారణ అక్టోబర్ 5 తారీఖున వేసుకున్నామండి. ఇవాళ 23 గంటకి వీరవాసం నుంచి బయలుదేరి ఇలా బందరు వస్తాక మాకు పొద్దున్న 10 గంటలకు బయలుదేరి వచ్చినామండి. ఇక్కడికి సాయంత్రం ఈ టైం అయిందండి. ఇక్కడ గుళ్ళో కమిటీని అడిగితే ఇక్కడ ఆదరించి మమ్మల్ని గుళ్ళో స్టే చేస్తానికి అవకాశం కల్పించారండి. అల్పారానికి కూడా భిక్షకు కూడా మాకు దారి పొడిగిన స్వాములు మమ్మల్ని ఆదరించి అన్ని విధాలుగా చూస్తున్నారండి. మాది ప్రయాణం 11 నుంచి 12 రోజులు ప్రయాణం అండి. ఇది ప్రస్తుతానికి ఒక రోజు అయిందండి. సుమారుగా రోజుకి 100 నుంచి 120, 130, 140, ఒక రోజు 70. అంటే కేరళలో వెళ్ళిన తర్వాత అక్కడ ఘాటీలను బట్టి 70, 80 కూడా వెళ్తుందండి. యావరేజ్న 100, 120 కిలోమీటర్లు కూడా మేము జర్నీ చేస్తామండి. దారిపొడికి దాతలు మమ్మల్ని ఆదరించి మాకు అన్ని రకాలుగా సహకరిస్తున్నారండి. మా ఊరుకు మేము కూడా మా పర్సనల్ కూడా మేము తెచ్చుకుని మా ఊరుకు కూడా మేము సహకరించుకుంటాం. మెడికల్ కిట్స్ కూడా మేము కూడా తెచ్చుకున్నామండి. ప్రతిదీ కూడా మేము ఆల్రెడీ గతంలో వెళ్ళిన అనుభవం ఉంది కాబట్టి అండి ఏ అవసరం ఉంటుంది అన్నది దాన్ని చూసుకుని తెచ్చుకున్నామండి. సైకిల్ మెకానిక్ కాడి నుంచి అండి సైకిల్ స్పేర్ పార్ట్లు కాడి నుంచి అన్ని కూడా ఈయన మా గురుసాంగర్ సైకిల్ మెకానిక్ గారు ఉన్నారు. ఈయనండి సైకిల్ మెకానిక్ గారు అన్ని కూడా మనకు హిందూ ధర్మం బాగోవాలి, హిందూ ధర్మం కాపాడుకోవాలండి. అంతే మా వల్ల కొంతమందికి ఆదర్శం వచ్చండి. కొంతమంది అలాగా ప్రచారం వెళ్తుంది. మనం హిందూ ధర్మాన్ని మనం ప్రచారం చేసుకోలేకపోతున్నామండి. ఈ రూపంగా మన హిందూ ధర్మాన్ని ప్రచారం చేసుకుంటూ అలా యాత్ర కొనసాగిస్తుంది. తిరిగి వచ్చేటప్పుడు మన ఆంధ్ర నుంచి వచ్చి బస్సులు ఉంటాయండి. ఏదో బస్సులో అవకాశం రిక్వెస్ట్ మీద వేసుకుంటాం. అంతగా లేకపోతే ట్రైన్కి పార్సిల్ బుక్ చేసుకుంటాం. చాణక్య ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తే మాకు ఇంకా మంచి వీడియోస్ని న్యూసెస్ని చేయడానికి మాకు మోటివేషన్ ఉంటుంది. థ్యాంక్ యూ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ చాణక్య ఛానల్.